నల్గొండ జిల్లాలో పరిశుభ్రమైన మిర్యాలగూడ కోసం పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే. ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పారిశుద్ధ్యంపై వినూత్న ప్రయత్నం చేశారు. పట్టణాన్ని స్వచ్ఛ మిర్యాలగూడగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రోజుకు 12 వార్డుల చొప్పున 48 వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ కార్మికులతో పాటు తన సొంత నిధులతో మరో 150 మంది కార్మికులను అదనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే పరిశుభ్రమైన పట్టణంగా మిర్యాలగూడను నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ మిర్యాలగూడ కోసం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహత్తర కార్యక్రమానికి స్వచ్ఛందంగా కదిలిన ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, ఉద్యోగులు, మహిళలు, పార్టీ శ్రేణులు. అలాగే మాటలు చెప్పడమే కాకుండా తాను ఆచరిస్తానంటూ పారిశుద్ధ్యం కార్మికుడి అవతారం ఎత్తారు ఎమ్మెల్యే. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల అవకాశాన్ని రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా మిర్యాలగూడ అభివృద్ధి కోసం పనిచేస్తా అని ఆయన చెప్పారు. అందరూ చందాలు ఇచ్చినా కానీ పేరెత్తేది ఒక డైమండ్ సీన్కే. ఎందుకంటే రోజు ఆయన పెట్టేసాడు రోజు రండి, అందరు ఇటు అందరూ ఒకటి వచ్చేస్తే బాబు మీరు కూడా రండి, అందరు ఇటు రండి ఒకసారి దయచేసి మనం ఒక గ్రూప్ ఫోటో తీస్తే. ఎందుకంటే నేను ఫోటోలు కూడా పిచ్చోండి కాదు. ఈ గ్రూప్ ఫోటో బయట జనాలకు ఒక మెసేజ్ వెళ్ళాలి. అరే మిర్యాలగూడ వాళ్ళంతా ఒకటేరా, వాళ్ళు ఏ ఏరియా హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు, యోగా బ్యాచ్, వివిధ సంఘాల వాళ్ళు, వివిధ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఒక సూపర్గా చెయ్యాలి, శుభ్రత చేయాలి. అది అతి తక్కువ టైంలోనే, పాత రోజుల్లో గత పాలనలలో ఎవరు సరిగా పట్టించుకోలేదు మున్సిపాలిటీ అనే ఉద్దేశంతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రం చేసి రాబోయే వర్షాకాలం సీజన్ వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి. వీటన్నిటికీ గుర్తించి ముందుగానే మన మిర్యాలగూడలో ఈ ఏరియా హాస్పిటల్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీనికి అందరూ వచ్చారు, స్వచ్ఛందంగా మేము చేస్తామన్నారు. ఈ టౌన్ మొత్తాన్ని 4 భాగాలుగా విభజించుకొని రోజుకు 12 వార్డుల చొప్పున 48 వార్డులలో డ్రైనేజ్ వ్యవస్థని, పరిశుభ్రతని, చెట్లు కానీ, పిచ్చి మొక్కలు కానీ ఏవి ఉన్నా సరే వాటినన్నింటి తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే పారిశుద్ధ కార్మికులు,
ఆఫీస్ సిబ్బంది వీళ్ళతో పాటు బయట నుంచి కూడా ఈ వర్క్ అంతా అవుతుందో కాదనే ఉద్దేశంతో ఒక 150 మందిని ఎగస్ట్రా కూడా తీసుకొని మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దీని అంతా విజయవంతం చేయాలని, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆ కార్మికులకు కావచ్చు, ఆ వార్డులలో వివిధ వార్డులలో ఏ అవసరం వచ్చినా మనందరం ఒక గ్రూపుగా ఉండి అలర్ట్ అయ్యి ఏ వార్డులో ఏ అవసరం వచ్చినా ఎమ్మటే తక్షణమే మనం స్పందించే విధంగా ఉండాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడిని, ప్రతి ఒక్క బిఎల్ఆర్ బ్రదర్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఏం చేయాలో, మనం ఏం అందిస్తే అవుతుంది అనే ఉద్దేశంతో చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే వాళ్ళకి భోజన సదుపాయం కానీ టిఫిన్ సదుపాయం కూడా ఆల్రెడీ ఏ వార్డులు అయితే ఉన్నారో ఆ వార్డుకి ఎమ్మటే అందించాలని కూడా నిర్ణయించుకున్నాం. ఏదైనా మధ్యాహ్నం కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ తీసిన చెత్త అంతా మళ్ళీ డంపింగ్ యార్డ్కి పంపించేసి సాయంత్రం 4 నుంచి 5 వరకు మనం ఎంతవరకు అయితే శుభ్రం చేసినామో ఆ వార్డులలో మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లేసేసేసి అక్కడున్న దోమలని మిగతాది లావా కూడా డెవలప్ కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమానికి ప్రజలు అలాగే వార్డులలో ఉన్న ఏ ఇంటి వారైనా సరే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి తోడ్పడే విధంగా మీ ఇళ్లలో ఏ చెత్త ఉన్నా కానీ వేయండి. తర్వాత నుంచి చెత్త వేసేటప్పుడు ఆలోచించి ఏదో ఒకటి జాగ్రత్త తీసుకుని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నది అనిపించుకునే విధంగా ఉండాలనేది నా కోరిక. ఆ కోరికలో భాగంగానే నా చేతనైనంత వరకు ఆ భగవంతుడు నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఈ ప్రజాప్రతినిధిగా పనిచేసినందుకు నాకు ఇచ్చిన ఈ కాలాన్ని దుర్వినియోగం